కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన వేడుకల్లో టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం ద్వారా రాష్ట్రంలోని 71,536 మంది చేనేత కార్మికులకు 25,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లుగా తెలిపారు. అలాగే చేనేత క్లస్టర్లు, ఉచిత విద్యుత్, పెన్షన్లు, సహకార సంఘాలకు క్రెడిట్ సౌకర్యాలు వంటి పథకాలతో చేనేత రంగానికి ప్రోత్సాహం కల్పిస్తున్నామని చెప్పారు. ఆ చేనేతలను గౌరవించడం కోసం, అద్భుతమైన కళా నైపుణ్యానికి గుర్తింపు తీసుకురావడం కోసం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2015లో ఆగస్టు 7ని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించడం, తర్వాత చేనేత రంగానికి ఆదుకోవడం కోసం అనేక రకాలైన పథకాలు తీసుకొచ్చి మన సంస్కృతిలో భాగమైన ఈ కళని అంతరించిపోకుండా ఈ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మందికి బలభూతంగా నిలుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేతలకి 200 యూనిట్ల వరకు ఉచితంగా, చేతి మగ్గాలు ఉన్న వాళ్ళకి, పవర్ లూమ్స్ ఉన్న వాళ్ళకి 500 యూనిట్లు ఉచితంగా. అంటే